కడియం శ్రీహరి రాక కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు గొడవ కడియం శ్రీహరికి షాక్ ఇస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా మద్దతు లేక కడియం అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కడియం శ్రీహరి కూతురు గెలిస్తే తమ అవకాశాలకు గండిపడుతుందన్న భయంతో కూడా నాయకులు, కార్యకర్తలు ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరికి కాంగ్రెస్ లో చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరడం, ఆ తర్వాత తన కూతురికి టికెట్ ఇప్పించుకోవడం అంతా స్పీడ్ గానే జరిగిపోయింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్లను కాదని కడియం కావ్యకు లోకల్ టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. కడియం శ్రీహరి తన కూతురికి టికెట్ ఇప్పించుకున్నప్పటికీ అక్కడ క్యాడర్ మాత్రం సినిమా చూపిస్తుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ నిరాకరణ చేస్తున్నారంట. కడియం వంటి నేతను తట్టుకోలేమని, లోక్సభ ఎన్నికల్లో కడియం కావ్య గెలిస్తే ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న నేతలకు రాజకీయ భవిష్యత్ ఉండదని చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆశావహులను కలుపుకుపోవడంలో కడియం చొరవ చూపడం లేదని సొంత కేడరే వాపోతోంది. దీనికి తోడు వరంగల్ లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరికి సహకరించడం కష్టమే అనిపిస్తోంది. కడియం చేరికను ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడియంను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కేడర్ పార్టీ కార్యక్రమాల్లో సందర్భం దొరికినప్పుడల్లా రచ్చరచ్చ చేస్తున్నారు. ఇటీవల పరకాల, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో చోటు చేసుకున్న గొడవలే ఇందుకు సాక్ష్యం. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడం కాంగ్రెస్ కు ఒక సమస్య అయితే, నియోజకవర్గాల్లో పట్టు కోసం పార్టీ నేతలు, కేడర్ వర్గాలు విడిపోవడం మరో సమస్యగా తయారైంది. పరకాల నియోజకవర్గంలో పట్టు కోసం కొండా దంపతులు, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతుంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో ఈ వర్గపోరు స్పష్టంగా కనిపించింది. మరోవైపు వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రిగా ఉన్న కొండా సురేఖకు ఎంపీ ఎన్నికల్లో జిల్లాలో ప్రాధాన్యం లేకపోవడం, ఇన్ఛార్జిగా కొండా సురేఖ నాయన్ రాజేందర్ రెడ్డిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చి గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇవ్వడంతో బయటికి ఎలా ఉన్నా కడియం అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉంటే స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తిలో పరిస్థితులు కాంగ్రెస్ కు సవాల్గా మారాయి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం బీఆర్ఎస్ ను వీడడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. స్టేషన్ ఘన్పూర్ సహా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కడియం ద్రోహం గురించే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లుగా ఉండే ఎస్సీ మాదిగలు కడియంను ఒప్పుకునే పరిస్థితి లేకపోగా, టికెట్ ఆశించి భంగపడ్డ సింగాపురం ఇందిర కడియం కోసం పనిచేయడన్నది బహిరంగమే. పాలకుర్తిలో వర్గపోరు తీవ్రత అందరికీ తెలిసిందే. అక్కడ కడియంకు మద్దతు రావడం కష్టమే. అయితే కాంగ్రెస్ లో చేరిన కడియంకు పార్టీ కార్యకర్తలు మద్దతు ఇవ్వకపోగా, బీఆర్ఎస్ పార్టీ కడియం కుటుంబం చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు. దీంతో కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సన్నిహితులు చర్చించుకుంటున్నారు. కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలకు గుబులు మొదలైంది. కావ్య ఎంపీగా గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కావ్యను వర్ధన్నపేట నుంచి, తాను ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని కడియం భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కడియం కావ్యకు మద్దతుపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కడియం కుటుంబానికి సహకరిస్తే రాజకీయ అడ్డంకులు వస్తాయని కింది స్థాయి కేడర్ ఎమ్మెల్యే నాగరాజుకు చెబుతున్నారట. కడియం కావ్య ఎంపీగా గెలిస్తే కడియం శ్రీహరికి మంత్రివర్గంలో బెర్త్ ఖరారవుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానివల్లనే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, సీతక్కలు కడియం శ్రీహరిని దూరం పెట్టినట్లు చర్చ నడుస్తుంది. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా కడియం శ్రీహరికి సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తుంది. కడియం శ్రీహరికి టీడీపీ నుంచి పరిచయం ఉన్న గండ్ర సత్యనారాయణ, రేవూరి తప్ప మిగతా లీడర్లు సహకరిస్తలేరని తెలుస్తుంది.
అయితే మొత్తంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరినా అక్కడ సహకారం లేకపోగా కడియం కావ్యను లోక్సభ ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ క్యాడర్ పనిచేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీనే గుణపాఠం చెప్పినట్లు అవుతుంది.